సొరకాయ రుబ్బానండి. సొరకాయ రుబ్బి ఇదిగో దోశ పిండి కలిపాను. దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను. ఇంకొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అంటే మనము ఇది వెయిట్ లాస్ కోసం బాగా ఉపయోగపడుతుందండి. మామూలుగా టేస్ట్గా కూడా ఉంటుంది. వెయిట్ లాస్ గురించి చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ దోశ. నేను మళ్ళీ ఇది చూపిస్తాను, తింటూ చూపిస్తాను. ఇది దోశ పోసుకొని ఇవ్వండి దోశ. ఇప్పుడు ఇందా కలిపిన పిండితో దోశ వేసాను. దోశ తిరిగేసాను, చూసారా ఇంత చక్కగా రోస్ట్ అయిందో. మళ్ళీ చూపిస్తాను, తింటాను చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి దోశ తొందర లాగేసాను, అందుకని ఇలా వచ్చేసింది. కానీ టేస్ట్ మాత్రం అదిరిద్ది. టమాటా పచ్చడి చేశాను. టమాటా పచ్చడి పండు మిరపకాయలు కాంబినేషన్. పండు మిరపకాయలు, టమాటాలు, గోంగూర, ఉల్లిపాయ.